హాయ్ హలో గైస్ వాట్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మంచి క్లైమేట్కి ఇంత ప్లెజెంట్ మార్నింగ్లో ఇంకా లేవలేకపోయా. సో యాక్చువల్లీ టైం 10 అయిపోయింది. అసలు ఇంకా ప్లెజెంట్గానే ఉంది కదా అని ఇప్పుడే అట్లా బ్రేక్ఫాస్ట్ చేయడానికి నేను ఇంకొక ఖతర్నాక్ డామినార్ ఒకటి వస్తుంది. యాక్చువల్లీ మీకు ఎప్పటి నుంచో ఊరిస్తున్నాను, ఒక డామినార్ ఉంది, వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డామినార్, ఫుల్లీ మోడిఫైడ్. సో అది ఎప్పటి నుంచో చెప్తున్నా కదా. సో ఇవాళ దాన్ని డీటెయిల్డ్గా దానిపైన కూడా ఒకసారి చూపిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. సో ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ బండిని మీకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అసలు ఏం చేశాడు, ఏంటి కథ, కార్ఖానా అన్నీ చూపిస్తా. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ డామినార్ ఎవర్ టు హ్యావ్ డాష్ క్యామ్ అనుకుంటా ఇండియాలో, నాకు తెలిసి. చూద్దాం. నాకైతే ఎక్కడ అంత యూట్యూబ్లో కనిపించలేదు. ఇవాళ మాకు తెలిసిపోతుంది అసలు బండికి ఎన్ని కెమెరాలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అన్నీ తెలిసిపోతుంది. లెట్స్ గో. ఫ్యూయల్ కొట్టిస్తే ఒక పని అయిపోద్ది. 500 పవరా నార్మలా? కొట్టు. ఇక అన్నీ కొట్టిస్తాం. ఇక యూట్యూబ్లో పెడతాం కరెక్ట్ కొడుతుందా లేదా అని చూపెట్టడానికి, కరెక్ట్ కొడుతుందా లేదా అని చూపెట్టడానికి. ఇగో మన ఆ ఖతర్నాక్ డామినార్ ఇక్కడ వెయిట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బిఎన్ రెడ్డి సైడ్ వచ్చామన్నమాట. అలా కొంచెం ముందుకు వెళ్తే ఒక ప్రాపర్ మంచి రోడ్ వస్తుంది. సో ఇది నాగార్జున సాగర్ వెళ్ళే హైవే అనమాట. స్ట్రైట్ ఇలాగే వెళ్ళిపోతూ ఉంటే హైవే వస్తుంది. గుంటూరు వెళ్ళొచ్చు, నాగార్జున సాగర్ వెళ్ళొచ్చు. క్లైమేట్ అయితే మంచిగా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. క్లౌడీగా అండ్ వర్షం లేదు, ఎండ లేదు, మంచిగా ఉంది. అయితే నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, ఒక డామినార్ ఉంది, మోడిఫై చేయించాం. ఫుల్లీ వన్ అండ్ ఓన్లీ డామినార్ ఇన్ ఇండియా అవుతుంది, విత్ డాష్ క్యామ్ సెటప్, పవర్ట్రానిక్స్. ఈ హార్న్ వింటే టిప్పర్ లారీ కూడా భయపడాలి. అండ్ ఇది కస్టమైజ్డ్ వ్రాప్ కూడా. సో ఒరిజినల్ డామినార్ మీకు తెలిసిన డిజైన్ ఇలా రాదనమాట. సో బేసిక్గా ఇందులో ఏమేమి చేసాము ఏంటిది అన్నీ ఈ వీడియోలో చూపిస్తా. లైవ్ కూడా వెళ్ళి చూపిస్తా ఎలా ఉంటుంది దీని పర్ఫార్మెన్స్ అండ్ ఆల్. ఫస్ట్ థింగ్ మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఒక 5 ఇంచ్ ఎల్ఈడి స్క్రీన్ ఉందన్నమాట. ఇందులోనే మనకి వెనక ముందు అన్ని కనిపిస్తాయి. సో ఇప్పుడు మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఇది మన బేసిక్గా కార్లో ఉంటుంది కదా డాష్ క్యామ్ సెటప్, అలాంటిది. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ మనకు 5 ఇంచ్ స్క్రీన్ ఉందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే వెనకాల నా బైక్ ఉంది, ఆ పక్కన ఈ బైక్ ఓనర్ ఉన్నాడు. సో వెనక క్యామ్లో ఇది కనిపిస్తుంది, ఫ్రంట్ వ్యూ మన ముందు ఇది కనిపిస్తుంది. సో ఇది చాలా మంచి సేఫ్టీ ఫీచర్. ఇవాళ రేపు మస్తు యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఉట్టి పుణ్యాన్ని ఎవడో వచ్చి మన బండి ముందు దూకుతున్నాడు. కారు అన్ని ఇన్సూరెన్స్ కానీ ఏది కానీ ప్రూఫ్స్ కావాలి. సో బేసిక్గా ఇది అలా పనికొస్తుంది. క్లారిటీ కూడా బాగుంది, ఫుల్ హెచ్డి. అండ్ అసలు కెమెరా ఎక్కడ ఉందో చూపిస్తా. ఇక్కడ కెమెరా ఉందన్నమాట. ఇందుకు మీరు చూసారు కదా, ఫుటేజ్ ఇందు నుంచి వస్తుంది. అండ్ ఇంకోటి ఇక్కడ ఉందన్నమాట. సో బేసిక్గా ఇలా ఉంటుంది ముందు అండ్ వెనక. ఫస్ట్ ఇదే అనమాట ఓనరు. ఫస్ట్ డాష్ క్యామ్తో ఉన్న డామినార్ నాకు తెలిసి నేను యూట్యూబ్లో ఏడా చూడలేదే అనుకుంటున్నాను. ఫస్ట్ డామినార్ అవుతుంది అనుకుంటా. వేరే బైక్స్ పెట్టించారు చూసినా కానీ డామినార్కి అయితే నేను చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి వ్రాప్ అనమాట. మీరు చూస్తే డామినార్ ఒరిజినల్గా గ్రీన్ కలర్లో అలా ఉంటాయి కదా. సో మనోడు కొంచెం ప్యాషనెట్ అనమాట, బైక్ని ఇదొక యూనిక్గా చేయాలని ఎప్పటి నుంచో అన్నుండే. సో ఈ డిజైన్ ఎంచుకున్నాడు. చూడడానికి ఇట్లా ఉంటుంది, చూడడానికి సైడ్ ప్రొఫైల్ లేదు, చూడండి మస్తు ఉంది. సో బాడీ వచ్చేసి వ్రాప్ అయింది. మన ఫ్రంట్లో చూస్తే ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి చూడండి. ఇది ఫాగ్ లైట్స్, ఇది ఆక్సిలరీ లైట్స్ ప్లస్ ఫాగ్ లైట్స్ రెండు సెటప్ పెట్టాము. యాక్చువల్లీ ఇక లైట్ ఆన్ చేసాము చూడండి. యాక్చువల్ నైట్లో దీని ప్రాపర్ అంతా కనిపిస్తుంది, ఎంత త్రో ఉంది అంతా. బట్ స్టిల్ ఇలా ఉంటుంది ఈ విధంగా ముందు సెటప్. ఈ ఫ్యూచరైజ్ కంపెనీది. వెనకాల వచ్చేసి థండర్ది ఆక్సిలరీ లైట్స్. సో మొత్తానికి బండి లుక్ అయితే మొత్తానికే మారిపోయింది అన్నమాట.
సో లైట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. దీని పర్ఫార్మెన్స్ ఎప్పుడైనా నైట్ చూపిస్తా, ఇప్పుడు డే టైం కాబట్టి మీకు అంతగా కనిపించదు. అండ్ 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 మెయిన్ థింగ్ చెప్పేది మర్చిపోయా. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డామినర్స్ ఎవర్ అనమాట. పవర్ట్రానిక్ది ECUది విత్ ఫ్యూల్ ఎక్స్ ప్రో. ఇది ఈజీగా 195+ కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది అనమాట. మన స్టాక్ కంటే ఇది చాలా పవర్ఫుల్. ఏంటంటే కొంచెం పవర్ ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో అదొకటి ఉంది ఇందులో మెయిన్ ఫీచరు. అది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా ఎలా ఉంటుందో దాని పికప్. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే, బజాజ్ డామినర్లో బ్రేక్స్ అంతగా ఎఫెక్టివ్గా ఉండవు. ఫ్రంట్ది బాగుంటుంది కానీ వెనకాలది అంతంత మాత్రమే ఉంటుంది. అండ్ ఫ్రంట్లో కూడా చాలా బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి. బట్ ఈ బ్రేక్ ప్యాడ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది EBC బ్రేక్ ప్యాడ్స్ అనమాట. సో మీకు ఇది యాక్చువల్లీ సరిగ్గా కనిపించదు, మీకు స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, ఇలా ఉంటాయి ప్యాడ్స్. సో ఈ ప్యాడ్స్ పెట్టుకొని మీరు డ్రైవ్ చేస్తే మీకు డిఫరెన్స్ స్టాక్కి EBCకి చాలా తెలిసిపోతుంది అనమాట. సో అసలు ఎంత క్రిస్ప్ రెస్పాన్స్ ఉంటుందంటే అంత క్రిస్ప్ రెస్పాన్స్ ఉంటుంది. నేను కూడా నడిపాను, ఆల్రెడీ చూసా, చాలా బాగా బ్రేకింగ్ పవర్ ఇస్తుంది. ఖతర్నాక్ ఉంటుంది అనమాట. హార్న్ స్టాక్ మీకు తెలిసిందే, నార్మల్ యాక్టివా లాగా ఉంటుంది. కానీ ఈ హార్న్ వేసుకొని మీరు బయటకు వెళ్తే నొక్కితే మాత్రం లారీ కూడా జరుగుతుంది, అంత ఎక్కువ వస్తుంది. బట్ స్టిల్ అది యాక్చువల్లీ ఇల్లీగలే, కానీ చూసి మంచిగా వాడాలి. సో అలా నేను ఎంకరేజ్ చేస్తలేదని అందరు ఇదే పెట్టుకోలేని, ఏంటంటే జస్ట్ అట్లా ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకోవడానికి. అండ్ లైట్స్ కూడా చాలామంది కమెంట్ చేస్తారు, భయ్యా ఈ లైట్స్ పెట్టుకుంటే ఎవరికి ఎదుటివాడికి కనిపించేది అది ఇది అని. బట్ స్టిల్ ఎక్కడ ఏ అవసరం వస్తుందో అక్కడే వాడాలి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడే వాడాలన్నమాట. అందుకోసం ఈ లైట్స్ చాలామందికి తెలిసిందే. సీట్స్ స్టాక్వి అంతంత మాత్రమే వస్తుంది, మనకి నొప్పి వస్తూ ఉంటుంది ఎక్కువ సేపు నడిపితే. సో ఇది సహారా సీట్స్ వాళ్ళది, మన కోటిలో ఉంటుంది అన్నమాట, చాలా ఫేమస్. మీకు చూస్తే అర్థమైపోతుంది టెక్స్చర్, మన స్టాక్ ఎట్లుంటుందో. యాక్చువల్లీ నాది కూడా సహారానే, స్టాక్ చూపించడానికి లేదు ఇక్కడ. సో అది. అండ్ ఫుడ్ పెగ్స్ జనరల్గా మన ఫుడ్ పెగ్స్ ఇలాగ ఉంటాయి చిన్నగా, బట్ ఇది ఎక్స్టెండర్ అనమాట. వెనకాల కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. మనది అట్లా ఉంటుంది అనమాట బేసిక్గా. అది ఎక్స్టెండర్ లేదు కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది వేరే వాళ్ళకి, వెనకాల కూర్చున్న వాళ్ళకి మాత్రం మంచిగా ఉంటుంది. ఇలా ఉంటుంది అన్నమాట మనోడిది ఖతర్నాక్ డామినర్. జిగల్ రాని అనిపిస్తుంది యాక్చువల్లీ. లైట్స్ ఆన్ చేసుకుని నైట్ మొన్న చూసాము, బాగుండే. సో ఎప్పుడైనా నైట్ వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం దీన్ని డ్రైవ్ చేద్దాము, చూపిస్తాను, ఎక్స్పీరియన్స్ చేద్దాము ఎలా ఉంటుందో దీని పవర్ అండ్ ఆల్. ఒక్కసారి మీకు ఇది చూస్తే దీన్ని ఒకసారి మా బైక్ సినిమాటిక్ చూద్దాం. సో గైస్ సో ఇప్పుడు మనం దీన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తే ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ముందు ఎట్లా కనిపిస్తుందో చూశారు కదా, ఇది నా ముందు, మన వెనకాల మన అంజిబ్రో వస్తుండు, నా బైక్ అనమాట వెనకాల కనిపిస్తుంది కదా మీకు. సో అదే అనమాట, మొత్తం కార్ ప్లే, ఇంటిగ్రేటెడ్ కార్ ప్లే ఉంటుంది, టైర్లో ప్రెషర్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. బేసిక్గా ఒక కార్లో ఏముండాలో డాష్ క్యామ్లో అన్నీ కనిపిస్తాయి. సో స్పీడోమీటర్ కూడా కనిపిస్తుంది, టైర్ ప్రెషర్ కనిపిస్తుంది, మ్యూజిక్ కంట్రోల్ చేయొచ్చు, కాల్స్, మెసేజెస్, ఇవి ఆల్మోస్ట్ అన్నీ. ఒక మొబైల్ ఫోన్ పెట్టినాం అనుకోండి, ఇక వచ్చేసి బోబో గేర్స్ది మొబైల్ హోల్డరు. అండ్ ఇది లైట్స్ కంట్రోల్, ఇట్లా డైల్ ఉంటుంది, అటు ఇటు తిప్పచ్చు. ప్లస్ ఇది లువియా వాళ్ళది అనమాట క్రాష్ గార్డ్ సిస్టమ్. సో ఇప్పుడు మనం
బ్రేకింగ్ చూద్దాం. చూడండి, ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వస్తుంది. 100లో ఉన్నా. మొత్తం ఆరామ్సే మెల్లగా ఆగుతుంది అనమాట. ఏబిఎస్ కదా, మన స్పీడ్ బట్టి అది బ్రేకింగ్ తీసుకుంటుంది. ఒకటేసారి స్కిడ్ కానివ్వకుండా మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది. నువ్వు ఎంత గట్టిగా నొక్కినా అది అంతే తీసుకుంటుంది. అదే అనమాట ఏబిఎస్ మెకానిజం. ఇక మన రైట్ సైడ్లో వండర్లో ఉంది. సో ఇగో మన బ్రేక్ఫాస్ట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాము. ఇలా మ్యాప్స్ కూడా కనిపిస్తుంది అనమాట. ఇలా మంచి 5 ఇంచ్ డిస్ప్లేలో మీకు ఫోన్ పెట్టుకోవాల్సిన పని లేదు, అన్ని ఇందులోనే కనిపిస్తుంది. అండ్ ఇదంతా డైరెక్ట్ బ్యాటరీతో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇంజన్ ఆన్లో ఉన్నంత వరకు అంత ఇబ్బంది ఏమీ అవ్వదు. హార్న్ కొడితే ఎవరైనా భయపడతారు అనమాట, అలా ఉంటుంది. అదో లారీ డ్రైవర్ చూస్తుండే ఎవరు రైడు అని. సో అదే అనమాట ఈ మన బైక్లో స్పెషాలిటీ. మొత్తం ఈసీయూ అప్డేట్ అయింది, పర్ఫార్మెన్స్ వైజ్ ఆర్ లుక్స్ వైజ్ ఆర్ ఎలక్ట్రికల్స్ వైజ్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వైజ్. మంచిగా ఎప్పుడైనా హైవేస్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా రైడ్కి వెళ్తాం కదా, ఇప్పుడు ప్రాపర్గా దీన్ని మంచి రైడ్ పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది. సిటీలో ఏం తెలియదు యాక్చువల్గా అంతా. బట్ స్టిల్ Dominar is a gem and this modified Dominar is a beast. కానీ ఎంతైనా మన బండి మనకే ఇష్టం. కాకి పుల్ల కాకి ముద్దన్నట్టు. పాపం వడ్లన్నీ ఎండబెట్టుకున్నారు, వీళ్ళకి వర్షం వస్తుంది, మళ్ళీ ఆగమాగం అవుతారు. జల్దీ కొనేస్తే గవర్నమెంట్ మంచిగా ఉంటుంది. అదే అనమాట స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మనం దీనిపైన వ్లాగ్ కూడా చేసాం. మొత్తం గోడ కట్టేశారు, అంతా బాగా కనిపించట్లేదు కావచ్చు, కానీ చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఇది పేరుకే ఈక్వాలిటీ, కానీ 150 రూపీస్ టికెట్ తీసుకొని మూవీ టికెట్ తీసుకొని వెళ్ళాలన్న అది నాకు అదేందో కాన్సెప్ట్ నాకు అర్థం కాలేదు. అది కూడా కనిపిస్తుందిగా. ఇదే అనమాట స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. బాగుంటుంది టెంపుల్. మెయింటెనెన్స్ కోసం తీసుకుంటున్నారు, కానీ మరి 150 రూపీస్ తీసుకొని ఈక్వాలిటీ స్టాట్యూ ఏంటా నాయన అనిపించింది. లేనోడు ఇంకెట్లా వస్తాడు 150 పెట్టి? తక్కువ అమౌంట్ ఉండాలి, అట్లీస్ట్ కొంచెం డీసెంట్ అమౌంట్ ఉండాలి. ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. ఎంత బ్యూటిఫుల్ ఉంది క్లైమేట్, సూపర్ ఉంది. సో హైదరాబాద్ డ్యూటీ ఫ్రీ. సో గైస్ అదే అనమాట ఇవాళ వీడియో. ద వన్ అండ్ ఓన్లీ డామినార్ మోడిఫికేషన్స్ గురించి అయితే చెప్పాం కదా. ఇవన్నీ ఎక్కడ చేశారు అంటే స్క్రీన్ మీద చూపిస్తున్నారు, డైనమిక్ రైడర్స్. ఇదే అనమాట మన జూబ్లీహిల్స్లో ఉంటుంది. A to Z అన్నీ ఏది కావాలంటే అది దొరుకుతాయి అనమాట. ప్లస్ వాషింగ్ కానీ పీపీఎఫ్ కానీ అన్నీ మొత్తం సర్వీస్ అన్నీ అక్కడే చేస్తారు.
సో ఎక్కడైనా మీకు టైం ఉంటే డూ చెక్ ఇట్ అవుట్ దేర్ స్టోర్ డైనమిక్ రైడర్స్. ఇక్కడే ఆ స్టోర్లోనే ఇప్పుడు ఇవన్నీ వేసాము ఆల్మోస్ట్. అండ్ దీని గురించి కాస్ట్ అని ప్రోడక్ట్ నేమ్స్ ఏం కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేయండి, అక్కడ చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉంటాయి ఏమున్నా కానీ రిలేటెడ్ టు డామినార్ యూ క్యాన్ డిఎం మీ. స్క్రీన్ మీద కనిపిస్తున్నా ఇదే అనమాట నా పేరు. చలో సీ యూ దెన్, బాయ్ బాయ్.